ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. మహాభారత యుద్ధంలో 17వ రోజు యుద్ధం ముగిసింది. మహారథుడైన కర్ణుడు రణరంగంలో నేల కొరిగిపోయాడు. కర్ణుని మరణాన్ని పురస్కరించుకుని పాండవ శిబిరాల్లో విజయోత్సాహం జరుపుకుంటున్నారు. పాండవుల విజయానికి మూల కారణంగా వ్యవహరించిన కృష్ణుడు మాత్రం దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఆయన మధ్య మధ్యలో నేడు ఈ ధరాతలం నుండి మహోన్నతుడైన దానశీలి నిష్క్రమించాడు అంటూ తనలో తాను అనుకుంటున్నాడు. ధర్మానికి మరో పేరు అయిన యుధిష్ఠిరునికి ఎవరిని ప్రశంసించినా కొంచెం కూడా ఈర్ష్య కలుగదు. కానీ అర్జునుడికి ఆగర్భశత్రువైన కర్ణుణ్ణి కృష్ణుడు ఇలా ప్రశంసించడం విని మనస్సు చివుక్కుమంది. ధర్మరాజు తల వంచుకుని కిమ్మనకుండా కూర్చున్నాడు. అప్పుడు అర్జునుడి పరిస్థితిని చూసి కృష్ణుడు అతనితో ఇలా చెప్పాడు. అర్జున, నేను కర్ణుణ్ణి ఉత్తపుణ్యాన్నే పొగుడుతున్నాను అనుకుంటున్నావు కదా. ఒక పని చెయ్యి. నువ్వు ఇప్పుడు నాతో రా. కాస్త దూరంలో నిలబడి జరుగుతున్న దాన్ని గమనించు. దానశీలి అయిన కర్ణుడు ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు. ఆ స్థితిలో కూడా అతడి దాతృత్వాన్ని చూద్దాం అన్నాడు. రాత్రి అయ్యింది. యుద్ధభూమిలో శవాలను పీక్కుని తినే నక్కల పాలన జరుగుతుంది. అక్కడక్కడ తీవ్ర గాయాల పాలైన వారు కొన ఊపిరితో మూలుగుతున్నారు. ముక్కలు చెక్కలై చెల్లాచెదురుగా పడి ఉన్న ఆయుధ భాగాలు, శవాల గుట్టలు, రక్తంతో తడిసిపోయిన నేల వంటి వాటితో ఆ చోటు భయానకంగా ఉంది. అర్జునుణ్ణి కాస్త దూరంలో నిలబడమని చెప్పి కృష్ణుడు తాను మాత్రం బ్రాహ్మణుని వేషం వేసుకుని, కర్ణా, దానశీలి కర్ణా, మీరెక్కడున్నారు అని పిలుస్తూ నడవసాగాడు. నేల మీద కాస్త స్పృహలో పడి ఉన్న కర్ణుడు భారంగా తలెత్తి, నన్ను పిలుస్తున్నదెవరు, మీరెక్కడున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుని వద్దకు వచ్చాడు. అతడు కర్ణునితో, నేను మిమ్మల్ని నమ్ముకుని ఎంతో ఆశగా వచ్చాను. నాకు కొద్దిగా బంగారం కావాలి, కాస్త ఇచ్చినా చాలు అన్నాడు. అతడి విన్నపాన్ని విన్న కర్ణుడు, అయ్యా, మీరు నా ఇంటికి వెళ్ళండి. నా భార్య మీకు కావలసినంత బంగారాన్ని ఇస్తుంది అని చెప్పాడు. సామాన్య బ్రాహ్మణుడై ఉంటే వెంటనే కర్ణుడు చెప్పినట్లే అతడి ఇంటికి పరుగున వెళ్ళేవాడు. కానీ వచ్చిందెవరు? ఆ కృష్ణ పరమాత్మ. కాబట్టి అతడు కర్ణుడితో, ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇవ్వనని నిష్కర్షగా చెప్పవచ్చును కదా. ఇక్కడికి అక్కడికి తిరగాడమంటారెందుకు? నేనెక్కడికి వెళ్ళను. నాకు 2 ఆవగింజలంత బంగారం లభిస్తే చాలు. ఇందుకోసం నేను ఎక్కడికి పోను అని తెగేసి చెప్పాడు. ఆ బ్రాహ్మణుని మాటలు విని కర్ణుడు ఆలోచనలో పడ్డాడు. తరువాత ఆ బ్రాహ్మణునితో, అయ్యా, నా పళ్ళలో ఒకటి బంగారు కట్టుడు పన్ను. మీరు మరోలా భావించక దాన్ని తీసుకోండి అన్నాడు అర్థిస్తూ. అది వినగానే ఆ బ్రాహ్మణుని ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక బ్రాహ్మణుడితో ఒక మనిషి పన్ను పీకి తీసుకోమనడానికి నీకు సిగ్గులేదా అని అడిగాడు. కర్ణుడు ఏం చేయగలడు? అటూ ఇటూ చూశాడు. దగ్గరలో ఒక చిన్న రాయి కనిపించింది. ఎలాగో అతి కష్టం మీద ఆ రాయి ఉన్న చోటు దాకా పాక్కుంటూ వెళ్ళాడు. ఆ రాయితో పంటిని బలంగా కొట్టాడు. పన్ను విరిగి కింద పడింది. దాన్ని చేతిలో తీసుకుని ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తూ, స్వామి, ఇప్పుడు తీసుకోండి అన్నాడు. జరిగినదంతా చూసి ఆ బ్రాహ్మణుడు, చిచి, రక్తంతో తడిసిన అపవిత్రమైన ఎముక అంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. అప్పుడు కర్ణుడు ఎంతో కష్టపడి కత్తితో బంగారాన్ని మాత్రం పంటి నుండి గీకి తీశాడు. అప్పటికీ దాన్ని స్వీకరించడానికి ఆ బ్రాహ్మణుడు నిరాకరించాడు. తన విల్లును కాస్త తీసి ఇవ్వమన్నాడు. అందుకు అతడు కుదరదని చెప్పాడు. మళ్ళీ కర్ణుడు నేల మీద అతి కష్టం మీద పాకుతూ విల్లు పడి ఉన్న చోటికి వెళ్ళాడు. అమిత శ్రమతో విల్లుకు బాణం సంధించి వరుణాస్త్రం ప్రయోగించాడు. వెంటనే దాని ప్రభావంతో పడ్డ వాననీటితో కర్ణుడి చేతిలో ఉన్న రక్తసిక్తమైన పంటికి అంటుకుని ఉన్న రక్తం తొలగిపోయి మెరుస్తూ బంగారం కనిపించింది. అప్పుడు కర్ణుడు అమిత శ్రద్ధతో దానిని ఆ బ్రాహ్మణుడికి అందించబోయాడు. అంతే, మరుక్షణమే, కావలసిన వరం కోరుకో కర్ణ అంటూ బ్రాహ్మణుని వేషంలో ఉన్న కృష్ణుడు తన నిజరూపంలో కర్ణుని ముందు సాక్షాత్కరించాడు. ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న అర్జునుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. కృష్ణుని పలుకులకు కర్ణుడు ఇలా స్పందించాడు. నా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్న సమయంలో త్రిలోకాధిపతివైన మీరే ఇక్కడికి వచ్చినప్పుడు నేను వరాన్ని ఎందుకోసం అడగాలి అన్నాడు.
కర్ణుని శిరస్సు కృష్ణుని ఒడిలో ఉండగానే అతని ప్రాణాలు పోయాయి. దాతృత్వానికే మారుపేరుగా విరాజిల్లిన కర్ణుడు భక్తి తత్పరతలోనూ ఎంతటివాడో ఇప్పుడు తేటతెల్లమయ్యింది. శ్రీమాత్రే నమః.